ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 14th June 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 15th తేదీ దర్శనానికి అయితే ఇస్తున్నారు. అందులో భాగంగా టైం స్లాట్స్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ 3 AM నుంచి 6 AM వరకు టైం స్లాట్స్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అనమాట 12 PM అండ్ 2, 4, 5, 8, 9, 10 PM ఉన్న స్లాట్స్ అయితే ఇస్తున్నారు ఎస్ఎస్టీ టోకన్స్. దీనికి ఆధార్ కార్డు ఒరిజినల్ లేదంటే జిరాక్స్ పేపర్లో తీసుకొని సాఫ్ట్ కాపీ క్యూలలో అయితే వేచి ఉండాలి. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 3 ప్లేసెస్లో మాత్రం ఇస్తున్నారు. శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణు నివాసం. శ్రీనివాసం కాంప్లెక్స్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్ వీడియోలో కనిపిస్తుంది కదా, ఆపోజిట్లోనే ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది రైల్వే స్టేషన్. అండ్ వీడియోలో ప్రతి ఒక్కటైతే ఉంటుంది, వీళ్ళైతే చూడడానికి ట్రై చేయండి ఎస్ఎస్టీ టోకన్స్. అండ్ భూదేవి కాంప్లెక్స్ అయితే అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. శ్రీవారి అలిపిరి మెట్లు మనం నడుచుకుంటూ వెళ్తాం కదా, ఆ రోడ్ అనమాట. అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే భూదేవి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అక్కడ మనకి 2 types ఆఫ్ టోకన్స్ అనేవి ఇస్తారు, దివ్యదర్శన్ టోకన్స్ అండ్ ఎస్ఎస్టీ టోకన్స్. డీడీ టోకన్స్ అంటే దివ్యదర్శన్ టోకన్స్. ఇది ఓన్లీ కాలినడకన వెళ్ళే భక్తులకు మాత్రమే అనమాట. రేపటి దర్శనానికి 5000 టోకన్స్ అయితే ఉన్నాయి. అందులో ఏంటంటే టైం స్లాట్స్ 4, 5, 6 ఎర్లీ మార్నింగ్స్ అనమాట టైమింగ్. ఆ తర్వాత 12 PM, 2 PM, 3 PM, 4 PM, 5 PM టైం స్లాట్స్. వన్స్ టోకన్ అనేది తీసుకున్న తర్వాత మీరు టైమింగ్ అనేది అదే అనమాట. బిఫోర్ 1 hour అయినా వెళ్ళొచ్చు, కొంచెం లేట్ అయినా కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ డేకి అయితే అలో చేయరు. సేమ్ డే మీరు ఎప్పుడైనా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 AMకి ఇచ్చారు, మేము 4 AMకి రీచ్ కాలేకపోతున్నాం ఎలా అని అడిగిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. సో మీరు కొంచెం లేట్ అయినా పర్లేదు, అలో అయితే చేస్తారు, కొంచెం ముందైనా అలో చేస్తారు. సో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. భూదేవి కాంప్లెక్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇదంతా అలిపిరి బస్ స్టాండ్, దీని లోపల అయితే భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ 2 types ఆఫ్ టోకన్స్ అనేది ఇస్తారు. ఎస్ఎస్టీ అండ్ డీడీ టోకన్స్ టాపిక్ అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కొందరు కామెంట్స్ అయితే చేశారు. కామెంట్స్ ఎస్ఎస్టీ అండ్ డీడీ టోకన్స్ ఎర్లీ మార్నింగ్ 4, 6 AM స్లాట్ ఇస్తే కొండపైకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అని అడుగుతున్నారు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. మీరు ఆ టైంకి రీచ్ కాలేకపోతే ఎర్లీ మార్నింగ్ 9 AM అయినా 8 AM అయినా ఎప్పుడైనా అలో చేస్తారు. మీకు టైం స్లాట్లో టోకన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే అనేది చేంజ్ అవ్వకూడదు అనమాట. ఆ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ లోపల మీరు అయితే అలో చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. అండ్ తిరుపతిలోనే ఇవి టోకన్స్ అనేవి ఇస్తారు. టోకన్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళాలి. అలిపిరి స్టెప్స్లో వెళ్ళే భక్తులకైతే ఎటువంటి టోకన్ అనేది అవసరం లేదు. అలిపిరి స్టెప్స్లో ఎటువంటి టోకన్స్ అయితే ఇవ్వడం లేదు. అండ్ శ్రీవారి స్టెప్స్లో కూడా ఎటువంటి టోకన్స్ అయితే ఇవ్వడం లేదు. శ్రీవారి స్టెప్స్ వెళ్ళాలి అనుకుంటే భూదేవి కాంప్లెక్స్లో తీసుకోవాలి. అలిపిరి స్టెప్స్లో వెళ్ళాలి అనుకుంటే అలిపిరి స్టెప్స్ అయితే 2 ఆప్షన్స్ ఉన్నది. ఒకటి టోకన్ తీసుకొని వెళ్ళొచ్చు ఎస్ఎస్టీ టోకన్, లేదా అంటే బై బస్ అయినా వెళ్ళొచ్చు అనమాట ఎస్ఎస్టీ టోకన్. డీడీ టోకన్ అయితే ఓన్లీ శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళాలి. ఇంకో కామెంట్ చేశారు, మార్నింగ్ స్టార్ట్ వస్తే తలనీళ్ళ ఎప్పుడు తీసుకోవాలి. అండ్ ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నాక నైట్ స్టే ఎక్కడ ఉంటుంది. ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నాక కొండపైన వెళ్ళాలనుకుంటే కొండపైకి వెళ్ళొచ్చు. బస్సులో వెళ్ళి అక్కడ ఎర్లీ మార్నింగ్ తిరుమలలో కొండపైన CRO ఆఫీస్ దగ్గర రూమ్స్ అయితే ఇస్తారండి. క్యూ లైన్ అయితే ఉంటుంది. మార్నింగ్ 4 AMకి అలా క్యూ లైన్ అనేది ఉంటుంది. 5 AM to 6 AM లోపలైతే CRO ఆఫీస్ దగ్గర అయితే ఇస్తారు. వీలైతే ట్రై చేయండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ తలనీళ్ళు ఇవ్వడానికి కూడా అక్కడే ఉంటుంది, వీలైతే అక్కడ ట్రై చేయండి. అండ్ ఇంకొకరు కామెంట్ చేశారు, శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయొచ్చు అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే అలో చేస్తున్నారు. మీరు వచ్చే టైంకి అలో ఉంటుందో లేదో మనకైతే తెలియదు. మీరు ఎగ్జాక్ట్గా ఆ టైంకి వెళ్ళి చూడండి, మోస్ట్లీ ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు చూస్తుంది కపిలతీర్థం జంక్షన్ అనమాట, తిరుపతిలో ఉంటుంది. వీలైతే టెంపుల్ దర్శించుకోవడానికి ట్రై చేయండి, కపిలతీర్థం టెంపుల్. ఇంకా ఇలా చాలామంది అయితే కామెంట్ చేశారండి. అండ్ కపిలతీర్థం నుంచి ఒకలామాత టెంపుల్కి అయితే 13 kilometers అనేది ఉంటుంది. తిరుపతి అవుట్కట్స్ అనమాట. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ ఇది ఒకలామాత టెంపుల్. వీలైతే ట్రై చేయండి, తిరుపతిలోనే ఉంటుంది టెంపుల్. అండ్ బెంగళూరు హైవే అండ్ కాణిపాకం వెళ్ళేటప్పుడు అనమాట ఆ టెంపుల్. ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ పాలరాతితో కట్టారు, కృష్ణుడు టెంపుల్ అన్నమాట. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలిపిరి స్టెప్స్ మనం కొండపైకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది.
ఫ్యామిలీ అందరూ క్యూలో నిలబడాలా లేకుంటే ఒకరే నిలబడాలని అడుగుతున్నారు. ఎవరైతే దర్శనానికి వెళ్ళాలి అని అనుకుంటారో ప్రతి ఒక్కరైతే క్యూ లైన్లో ఉండాలి విత్ ఆధార్ కార్డు, ఒరిజినల్ లేకుంటే సాఫ్ట్ కాపీ. ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో ఉండి వాళ్ళు కౌంటర్లో ఫోటో అయితే తీస్తారండి. ఫోటో తీసుకున్న తర్వాత మీకు టోకెన్ అనేది ఇస్తారు. ఇంకోటి ఏంటంటే టైం స్లాట్స్ అనేవి ఏవి బ్యాలెన్స్ ఉంటే అవైతే ఇస్తారండి. అది ఎగ్జాక్ట్గా మనమైతే చెప్పలేము. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. 3 ప్లేసెస్లో అయితే ఇస్తారు. 3 ప్లేసెస్లలో మీకు నియర్ బై ఏ లొకేషన్ ఉంటే ఆ లొకేషన్కి అయితే వెళ్ళండి. అన్ని లొకేషన్స్ ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు 1 PM నుంచి క్యూ లైన్లో ఉన్నారు భక్తులైతే. టోకన్స్ అనేవి ఇంకా స్టార్ట్ చేస్తారు ఇవ్వడము. మోస్ట్లీ 3:30 నుంచి 4 PM లోపలైతే స్టార్ట్ చేస్తారండి. మేము రూమ్ బుక్ చేసుకోలేదు, సో ఎట్లా అని అడుగుతున్నారు. రూమ్ బుక్ చేసుకోకపోతే కొండపైన సిఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటుంది. అక్కడికి కనుక మీరు వెళ్ళారు అంటే ఆధార్ కార్డు తీసుకొని టోకన్స్ తీసుకొని అక్కడికి వెళ్తే మీకు రూమ్స్ అనేవి ఉంటుంది, ఇస్తారు. ఓన్లీ ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారండి, బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరు. గుర్తుంచుకోండి, ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారు. అది కూడా క్యూ లైన్లో అయితే ఉండాలి. సిఆర్ఓ ఆఫీస్ అనమాట. ఆ తర్వాత తిరుమలలోనే మనకి అన్నసత్రం అయితే ఉంటుంది, వెంగబాంబ అన్నసత్రము. ఇప్పుడు కనిపిస్తుంది వీడియోలో, చూశారు కదా, ఇది వెంగబాంబ అన్నసత్రం అన్నమాట. వీలైతే ట్రై చేయండి ప్రసాదం స్వీకరించడానికి. ఇంకా తిరుపతికి చేరుకునడానికి సాయంత్రం అవుతుంది, టోకన్స్ ఇస్తా. అండ్ ఇంకోటి అలిపిరి నుండి కాలినడక వెళ్ళేవాళ్ళు దివ్యదర్శన్ టోకన్లు ఎక్కడ తీసుకోవాలి? దివ్యదర్శన్ టోకన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారండి. అండ్ ఇంకోటి 6 అవుతుందని చెప్పి ఉంది. టోకన్స్ అనేవి ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. సో మీరు ఫాస్ట్గా తిరుపతికి రావడానికి ట్రై చేయండి, టోకన్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ తిరుమలలో లాకర్స్ ఏమంటే మాధవ నిలయం ఇలా కొన్ని ప్లేసెస్ అయితే ఉంటుంది, అక్కడ లాకర్స్ అనేవి ఉంటాయి. అండ్ కామన్ హాల్స్ కూడా ఉంటాయి, అక్కడ స్టే కూడా చేయొచ్చు. కామన్ హాల్స్ అనమాట, అవి ఎవరైనా ఉండొచ్చు అనమాట. మామూలుగా కూడా మనం ఫంక్షన్ హాల్స్, వెడ్డింగ్ హాల్స్ వెళ్తాం కదా, అది ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉంటుంది. అండ్ ఫ్రీ లాకర్స్ కూడా ఉంటాయండి. అండ్ భూదేవి కాంప్లెక్స్ అయితే అలిపిరి బస్టాండ్ లోపలైతే ఉంటుందండి. అండ్ శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి మెయిన్ బస్టాండ్ ఉంటుంది కదా, అక్కడైతే కనిపిస్తుంది మనకి శ్రీనివాసం కాంప్లెక్స్. అక్కడ ఎవరు అడిగినా కూడా చెప్తారండి. శ్రీనివాసం కాంప్లెక్స్ బస్టాండ్ నుంచి మీరు బయటికి రాగానే ఇట్లా కొండపైకి వెళ్ళే రోడ్ అయితే వస్తుంది కదా, అలిపిరి మార్గం అనమాట. ఆ రోడ్లో అయితే మనకి రైట్ సైడ్ అయితే శ్రీనివాసం అయితే కనిపిస్తుంది.